అడిగే పార్టీలు లేవు, ఆందోళన చేసే ప్రజలు లేరు. మరి వీళ్ళందరి మద్దతు మావోయిస్టులకు లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది, ఎందుకు భయపడుతుంది, ఎందుకు వీళ్ళ చర్చలకు పిలుస్తుంది? మా ప్రజలు కనుక ప్రశ్నిస్తే, మా ప్రజలు వ్యతిరేకిస్తే, మా ప్రజలు పోరాడితే చంపేస్తారు వీళ్ళు. అంటే గత కాలం నుంచి ఒకనాడు చార్వాకులను చంపేసిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలా మావోయిస్ట్ పార్టీ ఒక ప్రజా పార్టీగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదా? గ్రెనేడ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆనాడు పోలీసుల చేతుల పూట గ్రెనేడ్స్ లేవు. బస్సులను ఆఫ్ చేసినాం, 2-3 బస్సులు ఆఫ్ చేసినాం, ప్రయాణికులను దింపి తిరిగి ఆ బస్సులను కాలబెడదామని చెప్పి ఇంకా కాలబెట్టలే, అప్పటికి షురూ కాలే. నా వెనకాలన్న కమాండర్ కూడా ఏంటంటే చెప్పిండు, జంపన్న నీకు టార్గెట్ చేసిండు, అక్కడ దాంట్లో నుంచి టార్గెట్ చేసిండు, నీ వైపే తుట్టలు వస్తున్నాయి. బలవంతుణ్ణి ఈ ప్రభుత్వ వ్యవస్థని మావోయిస్టులు అని ఒక చిన్న వ్యవస్థ మీరు అంటున్నట్టు ఎంతకాలం ఎదుర్కోగలుగుతుంది? ఒక నెల రోజులు, ఒక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఎప్పటికైనా కొంత బలహీన పడుతుంది కదా. నక్సలైట్ పార్టీ పుట్టిందే వ్యక్తులతోటి స్టార్ట్ అయింది అది, లేదా ఇక్కడ నక్సల్ బరిలో పుట్టిందని అనుకున్నాం, లేదా తెలంగాణలో కూడా వ్యక్తులతో స్టార్ట్ అయింది. దెబ్బతిన్న తర్వాత కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొండపల్లి సీతారామ నాయకత్వంలో 3-4 స్టార్ట్ అయింది. అంటే వ్యక్తులతోటే స్టార్ట్ అవుతుంది. ఆనాడు కూడా ప్రభుత్వం బలమైందే, ఇవాళ అంతకంటే బలంగా ఉందనేది అది వేరే విషయం. కానీ ఆనాటి స్థాయి లోపల, ఆనాటి పరిస్థితి లోపల నక్సలైట్ చాలా తక్కువ, ప్రభుత్వం చాలా పెద్దది. ప్రభుత్వం పెద్దది అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి పాకిస్తాన్ పైన దాడి చేసింది కదా, దాడి చేసి చేయగలిగిన ఆనాడిన శక్తి దానికి ఉంది, లేదని కాదు. కానీ ఇవాళ అంటే మారిన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం, రాజ్యం చాలా పెద్దది, మావోయిస్టులు చిన్నదే అయినప్పటికీ వాళ్ళు తప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఉద్యమకారులకు, పోరాడే వాళ్లకు తమేమి అక్కడ ముఖాముఖి పోరాడరు కదా. అంటే బాయి అని అంటూ తేల్చుకునే యుద్ధం చేయటం లేదు. వాళ్ళు చేసే యుద్ధం ఏంటంటే వాళ్ళు దాన్ని గెరిలా యుద్ధం అంటారు. గెరిలా యుద్ధం అని అంటే ఏంటంటే వాళ్ళు తప్పుకుంటారు. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళు దెబ్బ కొట్టగలిగినప్పుడు దెబ్బ కొడతారు, మళ్ళీ తప్పుకుంటారు. అడిగే పార్టీలు లేవు, ఆందోళన చేసే ప్రజలు లేరు. మరి వీళ్ళందరి మద్దతు మావోయిస్టులకు లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది, ఎందుకు భయపడుతుంది, ఎందుకు వీళ్ళ చర్చలకు పిలుస్తుంది? బీజేపీ ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది నేను విశ్లేషించాలనుకోవటం లేదు. నేను మాట్లాడే విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వానికైనా చేసే విజ్ఞప్తి అదే. బీజేపీ మాత్రమే కాకుండా ఈ దేశంలో పూట ఏదైతే అంటే ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు సైతం కూడా వీళ్ళు ఈ డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయలేదనుకో, డిమాండ్ చేయకపోతే ప్రజానీకంలో ఉంటే వ్యతిరేకతకు తప్పనిసరిగా గురవుతారు. తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం గురవుతుంది, కాంగ్రెస్ పార్టీ గురవుతుంది. ఎందుకనంటే నువ్వు అంటే విచ్చలవిడిగా ఒక మారణవమాన్ని నువ్వు చేస్తున్నప్పుడు దీన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ప్రజలు ఇప్పుడు ఇవాళ అంటే లక్షలాది మంది ప్రజలు చాలా అంటే చూస్తున్నారు, మీడియాలో కూడా చూస్తున్నారు. మీడియాలో చూస్తున్న ప్రజలు మరి ఆలోచిస్తారు కదా, అసలు ఈ రాజ్యం ఏంటిది, ఈ ప్రభుత్వాలు ఏంటి అంటే ఇవాళ తాత్కాలికంగా కొంతమందిని చంపడం ద్వారా నీకు ప్రయోజనాలు కలగొచ్చు కాక, కానీ ఈ ప్రయోజనాలు ఏంటంటే నీకు సుదీర్ఘ కాలం లోపల, భవిష్యత్ కాలం లోపల నీకు తప్పనిసరిగా కూడా నీకు నష్టం చేస్తుంది. రాజ్యానికి నష్టం చేస్తుంది, ప్రభుత్వాలకు నష్టం చేస్తుంది, వ్యవస్థలకు నష్టం చేస్తుంది. ప్రజలు వ్యతిరేకత పెంచుకుంటారు కదా. ఈ ప్రభుత్వాలు అనేటివి ఇవి మా ప్రభుత్వాలు కావు, ఇవి మాకు సంబంధించినవి కావు, ఇవి అంటే మా ప్రజలు కనుక ప్రశ్నిస్తే, మా ప్రజలు వ్యతిరేకిస్తే, మా ప్రజలు పోరాడితే చంపేస్తారు వీళ్ళు. అంటే గత కాలం నుంచి ఒకనాడు చార్వాకులను చంపేసిండ్రు, చార్వాకులు భగత్ సింగ్ని అదేవిధంగా చంపారు, అల్లూరు సీతారామరాజు చంపారు. అంటే అనేక మందిని పోరాట యోధులను చంపడం అనేది ఉందో ఇది ప్రజలు జీర్ణించుకోలేరు కదా. ఇప్పుడు వాళ్ళ మావోయిస్టు పార్టీ విధానాల్లో ఏ తప్పులను ఏంటని కాదు, సమస్య ఎక్కడుందంటే వాళ్ళు ప్రజల తరపున వాళ్ళు నిలబడ్డారు, పోరాట యోధులు త్యాగం చేస్తున్నారు వాళ్ళు. అంటే 1 రోజు కాదు, 2 రోజులు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళు. చలపతి 40 సంవత్సరాలుగా పనిచేసిండు, నక్సల్ బరి 55 సంవత్సరాల క్రితం పుట్టింది ఇది. కాబట్టి ఇంతకాలం నుంచి ఏదైతే వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు చనిపోతున్నప్పుడు ప్రజలు దేశవ్యాప్తంగా ఆలోచిస్తారు. ఓన్లీ డీకేలా అక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు. ఇలా మీడియా అనేది అవుతుందో, వాస్తవంగా భగత్ సింగ్ చనిపోయినప్పుడు మీడియా లేదు. భగత్ సింగ్ విషయాన్ని గ్రామీణ ప్రజలకు ఎవరికీ తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆనాడు. ఇవాళ భగత్ సింగ్ ఏంటో ఇవాళ అర్థమవుతుంది. కానీ ఇది ఏదైతుందో ఇవాళ చనిపోయే వాళ్ళు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో
రేపు కలకాలం కూడా ఏంటంటే మావోయిస్టులను గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. సార్ మీరు మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చారు, మీకు నక్సలైట్గా అందులో పనిచేశారు, మీకు అభిమానం పార్టీ మీద ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది, ఆ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటుంది. అప్పటి సిద్ధాంతాలు ఇప్పుడు నిజంగా పనిచేస్తున్నాయా? ఒకవేళ పనిచేస్తే ప్రజల్లో ఆ స్థాయిలో చైతన్యం తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైతే ఆ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రతినిధులు సరిగా పనిచేయకపోతే, అక్కడ అభివృద్ధి జరగకపోతే, అన్యాయం జరుగుతుంటే ప్రతినిధులు మార్చుకోవడానికి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలా మావోయిస్ట్ పార్టీ ఒక ప్రజా పార్టీగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదా? అలా కొంత మార్పు తీసుకురావచ్చు కదా. అంటే నేను ఎందుకంటున్నా అంటే, ఒకప్పుడు మీరు గన్ తీసుకుని అన్నలు వెళ్ళారు, భూస్వాముల మీద కానీ ఎవరైతే పేద ప్రజలను బలహీన వర్గాలని ద్రోహం చేస్తారో వాళ్ళని భయపెట్టి బెదిరించి సామాన్యులకు కానీ అక్కడ ఉన్న జనానికి న్యాయం చేశారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో గ్రావిటీ అక్కడ లేనప్పుడు ఆ పందా మార్చుకుని ప్రజా పోరాట పందా మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా మావోయిస్ట్ పార్టీ మావోలు ఎందుకు ముందుకు రావడానికి ఆలోచించరు? నేను పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ఇప్పుడున్న విధానం ఏదైతే ఉందో, ఇప్పుడున్న విధానం అంటే ఏంటిది, వాళ్ళు మావోయిస్టు పార్టీ ఈ దేశంలో చైనా లోపల ఎట్లయితే విప్లవాన్ని విజయవంతం చేసారో మావో నాయకత్వంలో, ఆ విధంగా ఇక్కడ అంటే స్థావర ప్రాంతాలు నిర్మిస్తూ అంటే దేశవ్యాప్తంగా ఎర్ర సైన్యంతో చుట్టుముట్టి రాజ్యాధికారాన్ని సాధించాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే అది చైనా లోపల ఆ రకంగా జరగటానికి కారణం ఏంటంటే, ఒక ఫ్యూడల్ వ్యవస్థ అనేది బలమైన వ్యవస్థగా ఉన్నది అక్కడ. అంటే అంటే భూస్వాములు వాళ్ళ కింద ప్రైవేట్ సైన్యాలు పెట్టుకుని కొనసాగిన వ్యవస్థ ఉంది. అది ఇక్కడికి వచ్చే వరకు ఇవాళ లేదు. అది ఇవాళ అంటే 70లో కొంతవరకు ఉంది, 70, 50 లోపల కొంతవరకు మన భారతదేశంలో కొంతవరకు ఉండే. కానీ ఇవాళ భారతదేశం లోపల 70 కాదు, ఇవాళ మనం 2020 దాటినాం కాబట్టి ఇవాళ ఎక్కడ భూస్వామ్య వ్యవస్థ లేదు. భూస్వామ్య వ్యవస్థ లేకుండా పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఇవాళ ప్రజల్ని దోపిడీ చేసేది ఎవరు? పెట్టుబడిదారి వర్గం, భూస్వామ్య వర్గం కాదు. లేరు, భూస్వాములు పెట్టుబడిదారులుగా మారిపోయారు. పెట్టుబడిదారులు అంటే ఇప్పుడు రైతులను దోపిడీ చేసేది ఎవరు? ఒక పెట్టుబడిదారి వర్గం. రైతులకు గిట్టుబాటు ధర కావాలి, ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి, లేదా అక్కడ స్థానిక ఉన్న పెట్టుబడిదారులు ఇవ్వాలి. మరి ఆ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలి కదా. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలంటే తుపాకులతో కాదు కదా. మీరు ఎన్ని ఎన్కౌంటర్లు ఫేస్ చేశారు మీరు సహజంగా మీరు ఉన్నప్పుడు? మేము రాత్రి 11-12 గంటల సమయంలో మేము ఒక ఊరు నుంచి, సంగంపల్లి అనే గ్రామం నుంచి మేము పోతున్నాం. మేము అంటే బాటే ఉంది, బండ్లబాట ఉంది. ఆ బండ్లబాట ద్వారా మేము పోయేటప్పుడు వాళ్ళకి తెలుసు, అంటే పోలీసు డిపార్ట్మెంట్కు ముందే సమాచారం వచ్చింది. అది ఒక కాంట్రాక్టర్ ద్వారా, తునికా కాంట్రాక్టర్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ముందే వచ్చేసి అక్కడ ఆంబుష్ పెట్టారు. మేము అంటే పోతున్నప్పుడు చాలా దగ్గరగా, ఒక 5 గజాలు కూడా లేదు, అంటే అంతే ఆ బండి గిరినంత దూరం లోపల వాళ్ళు అక్కడ పడుకొని ఉన్నారు. వాళ్ళు పక్కకు పడుకున్నప్పుడు మేము అంటే కొద్దిగా తెల్ల బట్టలు వేసుకున్నారు వాళ్ళు. అంటే మిలిటరీ డ్రెస్ కాకుండా సివిల్ డ్రెస్ లోపల వాళ్ళు ఉన్నారు. తెల్లగా కనపడుతుంది ఏంటనే దాంతో మా పైలట్, ముందున్న పైలట్ కాషన్ ఇచ్చాడు. ఎవరు మీరు, ఏంటిది అసలు అని చెప్పి గట్టిగా కాషన్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే మేమే అంటూ వాళ్ళు మాట్లాడారు. అంటే మాట కరెక్ట్ రాలే, కానీ అంటే మేమేంటే ఎవరు అంటే పోలీసులు అన్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే, మేము వాళ్ళని దాటిపోవాలి, దాటి కొంత దూరం పోయిన తర్వాత కాల్పులు చేయాలి. వాళ్ళు అంత దగ్గరలో అంటే ముందే కాల్పులు చేయకూడదు. వాళ్ళ ప్లాను అక్కడి నుంచి కాల్పులు జరపాలి, అది వాళ్ళ ప్లాను. అయితే వాళ్ళ ప్లాన్కు విరుద్ధంగా మేము ముందే గమనించినాం కాబట్టి మేము కాశీని ఇవ్వడంతో వాళ్ళు తత్తరపాటుకు గురయ్యారు, గందరగోళానికి గురై వాళ్ళు ఆ మాట మాట్లాడడంతో కాల్పులు చేయలేదు. మేము వెంటనే కాల్పులు చేసినాం. మేము కాల్పులు చేసిన కొద్దిసేపటికి వాళ్ళు కాల్పులు చేయడం, ఇది కొంతసేపు జరిగింది. అది తర్వాత మా దగ్గర గ్రెనేడ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆనాడు పోలీసుల చేతులు కూడా గ్రెనేడ్స్ లేవు, హ్యాండ్ గ్రెనేడ్స్ ఉండే మా దగ్గర. మేము అంటే మా తూటాలు వాళ్ళకేం తాకలేదు, విచిత్రం ఏంటంటే వాళ్ళ తూటాలు కూడా మాకు ఏ ఒక్కరికి మాకు తాకలేదు. ఎందుకు తాకలేదు అని అంటే కారణం ఏంటిదంటే, ఇప్పుడు వాళ్ళు పడుకొని ఉన్నారు, మేము కూడా పడుకున్నాం వెంటనే. అంటే ఇప్పుడు కాల్పులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఎవరైనా యుద్ధరంగం లోపల ఒక లయింగ్ పొజిషన్ ఉంటుంది. లయింగ్ పొజిషన్ అంటే పడుకోవడం అనేది ఏంటో, వెంటనే పడుకొని కాల్చడం. ఓకే.
అంటే పడుకొని కాల్చినప్పుడు ఏంటంటే మనకు ఒక రక్షణ ఏముంటుంది అంటే మిలిటరీ రంగంలో నీకు ఇప్పుడు అక్కడి నుంచి కాల్చే తూట అంటే ఇప్పుడు తుపాకీ ఇక్కడ పెట్టాలి కదా, జబ్బకు పెట్టాలి ఎస్. లేదా ఇట్లా పెట్టాలి కాబట్టి ఇట్లా పెడుతున్నప్పుడు ఏమైందంటే ఈ తూట మనం ఇట్లని కాలుస్తాం, ఇది ఇట్లా అంటే ముందు భాగం ఏదైతుందో ఇట్లా పైకి లేస్తుంది అన్నట్టు వెంటనే. అంటే ఆ బుల్లెట్ ఏదైతే ఉందో ఒక అది వేగానికి. వెనుకకు Yes, ఎనక- తంతది అది. అవును. అంటే దాని మూలంగా ఏంటంటే ఆ తూటాలన్నీ పైకి పోతాయి. వాళ్ళు కాల్చిన తూటాలు పైకి అయిపోయినాయి, మేము కాల్చిన తూటాలు పైకి అయిపోయినాయి, కాబట్టి ఎవరికి గాయం కాలేదు. పోలీసు వాళ్ళు అంటే తిట్టుకొని జరిగింది, వాళ్ళు తిట్టారు మేము తిట్టినాము. చివరికి పోలీసు వాళ్ళు పోతారా అంటే వాళ్ళు పోతారని చెప్పి వాళ్ళు కొద్దిగా వెనక జరిగినారు. ఇంకా మేము కూడా వెనకకు రిట్రీట్ అయినాం. మేము వెంటనే స్పీడ్గా మేము రిట్రీట్ అయినాం. రిట్రీట్ అయ్యి ఫారెస్ట్కి వెళ్ళిపోయినాం. అంటే ఘటన అనేది ఏంటో ఇలాంటి ఘటనలు అనేక ఘటనలు జరిగినాయి. అంటే మీ కళ్ళ ముందు మావోయిస్టులకి బుల్లెట్ గాయాలయ్యి ప్రాణాపాయ స్థితిలో వాళ్ళని మీరు సేవ్ అలాంటి పరిస్థితులు ఉన్నాయండి? చాలా ఉన్నాయి. చాలా అంటే ఆనాడు దళ సభ్యుడు ఉన్నప్పుడే ఎన్కౌంటర్లకు నిరసనగా మా దళం ఏటున్నగారు దళం ఆనాడు బస్సులను కాల్చే విధానం కూడా ఉండే. అది తప్పుడు విధానం, కానీ ఆనాడు ఎన్కౌంటర్లకు నిరసనగా బస్సులు తగలబెట్టడం. బస్సులను తగలబెట్టడం. అంటే ప్రభుత్వ బస్సులను, ప్రైవేట్ బస్సులు కాదు, ఆనాడు ప్రభుత్వ బస్సులను అంటే ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయడం అనేది ఒక విధానం వచ్చింది. తర్వాత పార్టీ సమీక్షించుకున్నది కరెక్ట్ కాదని సమీక్షించుకున్నది, కానీ ఆనాడు చేసింది ఏంటంటే బస్సును కాల్చడానికి వెళ్ళినాం. అంటే ఇక్కడ ఏటునారం దగ్గర చిన్నబోయినపల్లి ఎప్పుడు సార్ ఇది? ఏ ఇయర్? 86 86. 86 లోపట మేము పోయినాం. మేము బస్సులను ఆఫ్ చేసినాం, 2-3 బస్సులు ఆఫ్ చేసినాం, ప్రయాణికులను దింపి తిరిగి ఆ బస్సులను కాలబెడదామని చెప్పి ఇంకా కాలబెట్టలే, అప్పటికి షురు కాలే. అంటే అప్పుడు ఏంటంటే ఈ ప్రజలతోటి కమాండర్ మాట్లాడుతుండు, కమాండర్ వేరే ఉండే, కమాండర్ మాట్లాడుతుండు, మేము సెంట్రీ చేస్తున్నాం. మేము అంటే రోడ్డుకి ఇటు సైడు అటు సైడు ఇంకా ఏవి పోలీసులకు వాహనాలు రాకుండా అడ్డుకోవడానికి మేము అక్కడ సెంట్రీ చేస్తున్నాం. ఓకే. అయితే ఆ సందర్భంగా పోలీసు వాహనం ఏపీఎస్పీ వాహనం వచ్చేసింది. ఏపీఎస్పీ వాహనం రావడంతో ముందున్న సెంట్రీలు పోలీసులు అనే విషయం చెప్తూనే వాళ్ళు ఆ వాహనం వచ్చి ఆగడం, కాల్పులు మా సైడ్ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత పోలీసులు కూడా కాల్పులు చేశారు. వాళ్ళు వాస్తవంగా ఆ వాహనాలు ఉన్నది చాలా తక్కువ మంది, 4-5 ఉన్నారు, ఎక్కువ లేరు. అంటే తుపాకులు తీసుకుపోతారు, దాంట్లో ఉన్నాయన్నీ తుపాకులే. దాంట్లో 303 తర్వాత 14 రైఫిల్స్ ఇక్కడ వరంగల్ దగ్గర క్యాంపుకు, పోలీస్ క్యాంపుకు, మామనూరు క్యాంపుకు తీసుకుపోతున్నారు వాళ్ళు. మాకేం అదేం తెలియదు ఆ విషయం. కాల్పులు చేసుకుంటున్నాం. ఈ కాల్పులు చేసే సందర్భంగా దాంట్లో నుంచి అంటే ఒక 2 పోలీసులు ఉరికింది, కానీ మరో 2 ఒక పోలీసు వాళ్ళు ఏంటంటే అందులో నుంచి కాల్చిరు వాళ్ళు. ఆ కాల్స్తున్న సందర్భంగా కూడా తూటాలు నా పక్కనిచ్చే పోయినాయి. నా వెనకాలన్న కమాండర్ కూడా ఏంటంటే చెప్పిండు, జంపన్న నీకు టార్గెట్ చేసిండు, అక్కడ దాంట్లో నుంచి టార్గెట్ చేసిండు, నీ వైపే తూటాలు వస్తున్నాయి అనడంతో నేను కొద్దిగా వెంటనే నేను సైడ్ అయినా. నేను తర్వాత ఆ సందర్భంగా నా ముందట రాజన్న, లింగన్న వాళ్ళు కూడా సెంట్రీలు ఉన్నారు. వాళ్ళకి తూటాలు పడ్డాయి. రాజన్న, లింగన్న తాకినాయి. వాళ్ళకి తాకినాయి. వాళ్ళు చనిపోయారు, 2 చనిపోయారు స్పాట్లో. మీ ముందేనా? మా ముందు అన్నట్టు చనిపోయినట్టుగా, అంటే మేము రిట్రీట్ అయినాం, చనిపోయారు. ఆ తర్వాత మేమేం చూడలే, కానీ మేము రిట్రీట్ అయినాం, అందరం రిట్రీట్ అయినాం, వెనక్కి వచ్చేసినాం మేము. అంటే అది అంటే మా కళ్ళ ముంగట్నే అవి జరిగిన విషయం.